హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. బర్త్ డేట్ గురించి ఏం తెలుసుకోవాలి, ఇది మనం చెప్పుకోబోయే 4వ విషయం. బర్త్ డేట్ను బట్టే మీకు నెగిటివ్ ఉందా, మీకు నేమ్ కరెక్షన్ అవసరమా లేదా తెలుసుకోవచ్చు. ఏ బర్త్ డేట్లు ప్రాబ్లమాటిక్కో చూద్దామండి. 10, 28, 29, 12, 13, 16, 26, 18. ఈ డేట్స్ ప్రాబ్లమెటిక్ డేట్స్. అంటే మనకి గనక ఒకవేళ సిజేరియన్ ఆపరేషన్ ద్వారా గనక కాన్పు జరుగుతుందనుకోండి, ఈ డేట్లో మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఇవి దురదృష్ట సంతాన డేట్స్ అంటారు. దురదృష్ట సంతాన డేట్స్. ఇప్పుడు ఈ 2 డేట్లు ఉన్నాయనుకోండి, 1కి సంబంధించి ఈ 2 డేట్లు, ఈ 2 డేట్లో పుట్టినట్లయితే వీరు 2 ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. 1 ఆర్థిక ప్రాబ్లమ్స్, 2 వివాహ ప్రాబ్లమ్స్. ఆర్థిక ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు అంటే 10వ తారీఖులో పుట్టినా 28వ తారీఖులో పుట్టినా అంటే ఏం ఎదుర్కొంటారు, ఆర్థిక ప్రాబ్లమ్స్. అంటే ఆ 10, 28 తారీఖులో పుట్టిన వెంటనే వారి ఫ్యామిలీకి భారీగా నష్టం అనేది వాటిల్లుతుంది, జరుగుతుంది. తర్వాత వారు పెద్దయ్యాక 20 సంవత్సరాల తర్వాత వచ్చేసరికి వివాహ ప్రాబ్లం జరుగుతుంటాయి. సరైన లైఫ్ పార్ట్నర్ లభించకపోవటం, వివాహం లేట్ అవ్వడం, ఇలాంటివి. ఇంకా వీటికి తగ్గట్టు ఇంకా కొన్ని దోషాలు ఉన్నాయనుకోండి, అది ఇంకా కూడా జటిలమవుతుంది బాగా ఆ యొక్క సమస్య అనేది. తర్వాత 29, 2వ సంఖ్యకి సంబంధించి 29లో జన్మించారనుకోండి, ఇది ప్రాబ్లమాటిక్కే. అంటే చిన్న వయసులోనే తల్లి లేదా తండ్రిని కోల్పోవడం, ఆ యొక్క బాధ్యతల్ని వారు మోయటం, ఒక్కొక్కసారి తల్లి తండ్రికి దూరంగా చిన్నప్పటి నుంచే నాయనమ్మల దగ్గర తాతయ్యల దగ్గర పెరగటం లేదా హాస్టల్లో పెరగటం లాంటి విషయాలు గోచరిస్తుంటాయి. నెక్స్ట్ 12లో పుట్టారనుకోండి, 12లో పుట్టినట్లయితే వీరికి ఆర్థిక పరమైన విషయాలు రావటం, చిన్నప్పుడే సమస్యలన్నీ కూడా వారికి భుజాల మీదకి వచ్చి బాధ్యతలు పెరగటం, వారికి అశాంతితో అంటే శాంతి లేక ఎప్పుడు అశాంతిగా ఉంటూ వారి వలన వారికి ఉపయోగం ఉండదు, వారి ఫ్యామిలీకి ఉపయోగం ఉండదు అన్న రీతిలో ఉంటుంది. ఇక 13లో అనుకోండి, మనకి 13లో జన్మించారనుకోండి, జనరల్గా అది 4వ సంఖ్య. 4వ సంఖ్యలో కొంచెం నడవడిక తప్పుగా ఉంటుంది. ఈ 13లో పుట్టిన వాళ్ళకి అది ఇంకా ఎక్కువగా ఉండి చాలా సమస్యలు, శారీరకమైన వయసు రీత్యా వచ్చే చాలా సమస్యలు వచ్చి అది ఇంటి మీదకి గొడవలు తీసుకురావడం, ఆ గొడవల్లోనే అనుకోకుండా ఇష్టం లేని వ్యక్తులతో వివాహం అవ్వడం లాంటి సమస్యలు వీరికి తలెత్తుంటాయి. ఇంకా 16లో జన్మించారనుకోండి, ఇక వీరి పరిస్థితి ఏంటంటే వీరు ఎవరి మాట వినకపోవటం, ఎంత ప్రమాదకరమైన విషయాల్లో అయినా చేతులు పెట్టడం, తద్వారా వారు చాలా ఇబ్బంది పడటం, వారి లైఫ్ని కెరియర్ని కిల్ చేసుకోవటం లాంటి విషయాల్ని దీనిలో జరుగుతుంటాయి. ఇక 26లో పుట్టినట్లయితే వీరు ఏ పనిలో సెటిల్ కాకపోవటం, దానివల్ల ఇంట్లో వాళ్ళందరికీ కూడా తలనొప్పిగా తయారవ్వడం, తన వయసు అవన్నీ వేస్ట్ అవ్వడం, వివాహం బాగా లేట్ అవ్వడం, కొంతమందికి అసలు వివాహం జరగకపోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఇక 18లోకి వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి బర్త్ డేట్ అనే చెప్పాలి. ఈ 18లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వారి మాట వినకుండా ఉండటం, తర్వాత వీరి ఇష్టం వచ్చిన స్వంత నిర్ణయాలు తీసుకోవడం, ఆ తీసుకున్న నిర్ణయాల్లో ఇబ్బందికరంగా తయారవ్వటం, ఒకనొక రేంజ్లో మంచి బిజినెస్లో ఉంటూ డౌన్ ఫాల్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. సో ఈ డేట్లో గనక ఏ డేటు మీది ఉన్నా మీరు ఇమ్మీడియట్గా నేమ్ కరెక్షన్ చేసుకొని తీరాల్సిందే. ఏ డేట్ మీకు ఇబ్బందిగా ఉన్న వీటిల్లో ఇలాంటి డేట్లు ఉంటే ఖచ్చితంగా మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవాల్సిందే. ఇవి కాకుండా ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి డేట్లు ఏమిటి అంటే 2, 11, 20, 4, 22, 31, 8, 17,
ఈ డేట్లు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అంటే అంత ప్రమాదకరం కాదు, కానీ ఈ డేట్లకు ఉన్న పరిస్థితి ఏంటంటే 2, 11, 20 ఈ డేట్లో మోసపోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అంటే ఈ డేట్లో ఉన్న వాళ్ళని మోసం చేసేవాళ్ళు పక్కనే ఉంటారు. కాబట్టి నెగిటివ్ ఎక్కువగా ఉన్నప్పుడు మోసపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలా డేట్లో ఉన్నప్పుడు తొందరగా నేమ్ కరెక్షన్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క ప్రమాదాన్ని అధిగమించవచ్చు. అలాగే 4/22/31లో అపనిందల పాలవుతుంటారు. ఎక్కువగా అపనిందల పాలవటం వల్ల వారిపైన వారికే ఒక్కోసారి ఎందుకు ఈ లైఫ్ అనేటువంటి ఒక రకమైన విచారం అనేది జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా వారి యొక్క లైఫ్ బ్రైట్ఫుల్గా ఉండదు. కాబట్టి ఈ డేట్లు ఉన్నోళ్ళు కూడా జాగ్రత్త పడటం మంచిది. ఇక 8, 17 డేట్లో ఉన్నోళ్ళు ఏంటంటే వారు ఒక పని మీద ఉండలేరు. వీడు ఒక పని మీద ఉండడరా, అన్ని పనుల్లో ఏలు పెడతాడరా అన్నట్లు చేస్తారు. లేదా ఒక చోట చేయలేరు పనిని, రకరకాల ప్లేసులు మారుస్తూ ఉంటారు. తద్వారా వారి యొక్క వయసు అనేది బాగా పెరిగిపోతూ సెటిల్ అవ్వకుండా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ డేట్లు ఉన్న వాళ్ళు కూడా ఇలా గనక నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి మంచి అవకాశాన్ని వెంటనే చూసుకుంటే మంచిది. తర్వాత 7/25 ఈ డేట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే వీరు ఎక్కువగా మధ్యవర్తిత్వం చేస్తుంటారు. ఆ మధ్యవర్తిత్వంలో ఆ సమస్యనంతా వారిపైనే వేసుకుంటారు. తద్వారా ఆర్థికంగా బాగా కృంగిపోతారు. కాబట్టి వీరికి కూడా ఒక నేమ్ కరెక్షన్ ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. కాబట్టి వీలైతే మేజర్, ఇక వీళ్ళు సమ్ బెటర్ అన్నమాట. కాబట్టి ఈ డేట్స్ ఉన్న అందరూ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18 అంటే ఉన్న 31 డేట్లో 18 డేట్లు వాళ్ళు ఇమీడియట్గా నేమ్ కరెక్షన్ చేయించుకొని ఆ యొక్క కోర్సును రాయడం ద్వారా మాత్రమే మీకు ఫ్రూట్ఫుల్ లైఫ్ అనేది అందుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా డేట్ చూసుకోండి, ఎవరి డేట్ వాళ్ళు చూసుకోండి. ఒకవేళ మీకు బాగానే ఉంది, ఇది మీ ఇంట్లో మీ పాపకు వచ్చింది, ఉదాహరణకి మీ బాబుకో మీ పాపకో 10 వచ్చింది, మరి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడతారుగా. ఎవరు పడతారు ఆర్థికంగా ఇబ్బంది? మీరే. అలాగే వాళ్ళు వివాహ ఇబ్బందులు పడతారుగా, అది మీకే వచ్చేది. కాబట్టి అది మీ ఫ్యామిలీకి ఉన్నా కూడా మనం చేయించుకోవాలి, అలాగే లైఫ్ పార్ట్నర్కి ఉన్నా కూడా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం చూసిన ఇప్పుడు 4వ పాయింట్ బర్త్ డేట్ కూడా మీరు ఎలా సరిచూసుకోవాలి. ఇందులో అదృష్ట సంతానం ఏంటి, దురదృష్ట సంతానం ఏంటో చెప్పుకున్నాం. ఇది దురదృష్ట సంతానం అయితే ఇక అదృష్ట సంతానం ఇది లేనిదే. అప్పుడు సిజేరియన్ ఆపరేషన్లో ఇవి లేకుండా చూసుకోవాలి మీరు. సో ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.